హలో ఆస్పిరెంట్స్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పిఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? ఈ వీడియోలో ఒక 60 డేస్ స్ట్రాటజీ హౌ టు క్లియర్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పిఓ డిస్కస్ చేద్దాం. ఏ గవర్నమెంట్ జాబ్ క్లియర్ చేయాలనుకున్నా మనకి ఇంపార్టెంట్ 2 థింగ్స్. ఫస్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ స్కిల్స్, సెకండ్ వచ్చేసి గుడ్ స్ట్రాటజీ. ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంటే స్ట్రాటజీ చూద్దాం. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా ఎంత టైం మనకు ఉంటుందో చూద్దాం. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి రీజనింగ్లో 40 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ వెయిటేజ్. అండ్ న్యూమరికల్ అబిలిటీలో కూడా 40 క్వశ్చన్స్, ఈచ్ మార్క్ ఇందులో కూడా 1 వెయిటేజ్. సో టోటల్ మార్క్ వచ్చేసి 80. ఇంకా కాంపోజిట్ టైం 45 మినిట్స్. కాంపోజిట్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ మనకి మధ్యలో సెక్షన్స్ నుంచి స్విచ్ అవ్వచ్చు. లైక్ రీజనింగ్ నుంచి న్యూమరికల్ అబిలిటీకి, న్యూమరికల్ అబిలిటీ నుంచి రీజనింగ్కి స్విచ్ అవ్వచ్చు. సో మనం ఏం చేస్తామంటే 45 మినిట్స్ కన్సిడర్ చేయమండి. వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ 40. సో 40 కన్సిడర్ చేస్తాం కదా, ఈచ్ సెక్షన్కి ఈక్వల్గా డివైడ్ చేస్తాం. లైక్ 20 ఫర్ రీజనింగ్ అండ్ 20 ఫర్ న్యూమరికల్ అబిలిటీ. సో తర్వాత ఏదైనా సెక్షన్ టఫ్ వచ్చింది అనుకోండి, వి విల్ యాడ్ 5 మినిట్స్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ టఫ్ వస్తే మనం ఆ 5 మినిట్స్ ఇక్కడ యాడ్ చేసుకుని 25 మినిట్స్ ఇక్కడ, 20 మినిట్స్ ఇక్కడ ఇస్తాం. సో దానివల్ల మనం ఈ టైం మనం బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యాప్టిట్యూడ్ ఇన్ ప్రిలిమ్స్. సో సింప్లిఫికేషన్లో 5 to 10 క్వశ్చన్స్ అండ్ మిస్సింగ్ నెంబర్స్లో 5 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 5 క్వశ్చన్స్, డిఐలో 10 to 15 అండ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్లో కూడా 10 to 15. ఈ 5 to 10, 10 to 15 ఇంకా 10 to 15 ఈజ్ నథింగ్ బట్ మనకి ఎగ్జామ్ వచ్చేసి షిఫ్ట్ బేస్ కదా. సో ఫస్ట్ షిఫ్ట్లో ఒకవేళ సింప్లిఫికేషన్లో 5 క్వశ్చన్స్ ఇస్తే మన డిఐలో 15 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేకపోతే అప్లికేషన్ బేస్ ప్రాబ్లమ్స్లో 15 ఇవ్వచ్చు. సో మనం ఒక ప్రాపర్ స్ట్రాటజీతో వెళ్తే మనం సింప్లిఫికేషన్లో మనం 2 to 3 మినిట్స్ స్పెండ్ చేస్తాం. 2 to 3 మినిట్స్, మిస్సింగ్ నంబర్స్లో 2 మినిట్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 2 మినిట్స్. సో ఇలా చేసుకుంటే మనం 7 మినిట్స్ లోపు హౌ మెనీ క్వశ్చన్స్, 15 to 20 క్వశ్చన్స్ సాల్వ్ చేసేస్తాం. సో రెస్ట్ 20 క్వశ్చన్స్ ఈ 2 సెక్షన్స్లో కదా. సో దీన్ని కూడా బాగా ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకుంటామంటే ఒకవేళ 10 క్వశ్చన్స్ ఇస్తే 2 సెట్స్ ఆఫ్ డిఐ ఉంటుంది. ఈ 2 సెట్స్ ఆఫ్ డిఐలో మనకి ఈ ఒక్కొక్క ప్రాబ్లం చాలా క్యాల్కులేటివ్ ఇవ్వచ్చు. సో అది మనం అటెంప్ట్ చేయకుండా వీ కెన్ గో ఫర్ అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్ టు గెట్ హై స్కోర్. సో ఐడియల్ స్కోర్ వచ్చేసి వీ కెన్ ఎక్స్పెక్ట్ 30 to 35 ఇన్ యాప్టిట్యూడ్. Number of questions in reasoning in prelims. So syllogismsలో 5 questions, MOT 5 questions, alphabetic series 5, directions 3, blood relations 3, coding decoding 5, ranking 2 questions and అందరికంటే ఇంపార్టెంట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇంకా పజిల్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ మీరు క్వశ్చన్ కౌంట్ చూస్తే 40 దాటుతుంది. బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, షిఫ్ట్ బేస్ ఎగ్జామ్. సో ఒకవేళ ఫస్ట్ షిఫ్ట్లో సిలాలిజమ్స్ ఇస్తే సెకండ్ షిఫ్ట్లో సిలాలిజమ్స్ ఇవ్వడు, ఎంఓటీ ఇస్తాడు. సో సెకండ్ షిఫ్ట్లో ఎంఓటీ ఇస్తే థర్డ్ షిఫ్ట్లో ఎంఓటీ ఇవ్వడు, ఆల్ఫా న్యూమరికల్స్ ఇస్తాడు. సో ఇలా షిఫ్ట్ బట్టి వేరీ అవుతుంది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో టోటల్గా 40 క్వశ్చన్స్ మనకు వస్తాయి. సో ఇక్కడ కూడా మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే ఒకవేళ మనం ఇక్కడ 2 మినిట్స్ పెడితే, ఐ మీన్ సిలాలిజమ్స్కి మనం 2 మినిట్స్ ఇచ్చేస్తే, మరి డైరెక్షన్కి 1 to 2 మినిట్స్, మళ్ళీ బ్లడ్ రిలేషన్కి కూడా 1 to 2 మినిట్స్, కోడింగ్ డీకోడింగ్ 1 to 2 మినిట్స్, ర్యాంకింగ్ న్యూమరికల్ సిరీస్ 1 to 2 మినిట్స్. ఒకవేళ ఇలా చేసుకుంటే మనము 8 నుంచి 10 మినిట్స్ లోపు వీ కెన్ కవర్ 20 to 25 క్వశ్చన్స్ మోస్ట్లీ. సో సీటింగ్ అరేంజ్మెంట్ ఇంకా పజిల్స్ ఇవి పక్కా 15 to 20 క్వశ్చన్స్. సో ఇవి మనము రిమైనింగ్ 10 to 15 మినిట్స్లో సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అందరు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ స్టార్టింగే సీటింగ్ అరేంజ్మెంట్ ఇంకా పజిల్స్తో చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీ ఇస్తే మనం దీని వెనుకనే 5 మినిట్స్ వేస్ట్ చేసేస్తాం. సో 5 మినిట్స్ కూడా బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఎంత వాల్యుబులో మనకు తెలుసు. ఆ 5 మినిట్స్లో మనం వేరే క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటే మనం ఈజీగా 30 to 35 ఇందులో కూడా స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ప్రిలిమ్స్లో 30 to 35 అండ్ రీజనింగ్లో 30 to 35 అండ్ క్వాంట్లో 30 to 35 వచ్చేస్తే మనం ఈజీలీ 60 to 70 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అందరికీ తెలుసు కదా ప్రిలిమ్స్లో ఐడియల్ స్కోర్ విల్ బి 60 to 70 అని. ఒకవేళ 60 to 70 వస్తే వీ కెన్ క్లియర్ దిస్ ప్రిలిమ్స్. ఓకే,
టిప్స్ టు క్లియర్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ అండ్ క్లర్క్. ఫస్ట్ టిప్ వచ్చేసి ఎగ్జామిన్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. దీనివల్ల మనకి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ ద ఎగ్జామ్ అండ్ బౌండరీస్ తెలుస్తాయి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలో మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది. క్లియర్ ద ఫండమెంటల్స్ అంటే మనం బేసిక్స్ ఎంత మంచి క్లియర్ చేసుకుంటే మనం ఆ ప్రాబ్లమ్ని అంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిపేర్ షార్ట్ నోట్స్ అండ్ లాంగ్ నోట్స్. ఒకవేళ మనం ఒక టాపిక్లో ప్రతిసారి అదే టాపిక్లో మనం చాలా తప్పులు చేస్తే దానికి మనం లాంగ్ నోట్స్ చేసుకొని మనం క్లియర్గా ఏ టాపిక్స్లో తప్పులు చేస్తున్నామో అవన్నీ నీట్గా ఎంటర్ చేసుకుంటాం. ఇంకా షార్ట్ నోట్స్ వచ్చేసి కంప్లీట్గా ట్రిక్స్ రాసుకుంటాం. నెక్స్ట్ మేక్ న్యూస్ పేపర్ రీడింగ్ అ డైలీ హ్యాబిట్. సో దీనివల్ల మనకు 2 యూజెస్ ఉన్నాయి. మనము కరెంట్ అఫైర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఈ రీడింగ్ అలవాటు వల్ల మనకి Tier 2లో రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. సో మన స్పీడ్ రీడింగ్ అలవాటు అవుతుంది. ఇంకా యాక్చువల్గా ఏం చెప్పాలనుకుంటున్నాడో అది క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ వైజ్ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ స్ట్రాటజీ. దీనివల్ల మనకి ఏ టాపిక్లో ఎంత టైం ఇవ్వాలి, ఇంకా ఏ టాపిక్లో మనం ల్యాగ్ అవుతున్నామో అది తెలుసుకొని ఆ టాపిక్ మీద ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిపేర్ అ స్టడీ ప్లాన్. దీనివల్ల మనము ఒక టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ ఇంకా యాప్టిట్యూడ్ ఉన్నాయి. సో రీజనింగ్లో ఎంత టైం ఇవ్వాలి, ఒక టాపిక్కి ఎంత టైమే ఇవ్వాలి, అలా మనం నీట్గా స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అటెంప్ట్ మాక్ టెస్ట్ రెగ్యులర్లీ. మనము మాక్ టెస్ట్ రెగ్యులర్గా అటెంప్ట్ చేస్తే మనం కాంపిటీషన్లో ఎక్కడున్నాం అంటే ఆల్ ఇండియా లెవెల్లో మనం ఏ ర్యాంక్లో ఉన్నాం, ఎక్కడెక్కడ వర్క్ చేస్తే మనం ఎంత ఇంప్రూవ్ అవ్వగలమో ఇవన్నీ మనకు ప్రాపర్గా ఐడియా వస్తుంది. ఈసారి క్లియర్ చేయాలనుకుంటున్నారా? వెరండర్ రేస్లో కొత్త ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్లో మీకు మెటీరియల్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ ప్యాటర్న్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 24/7 మెంటల్ సపోర్ట్, నైట్ స్టడీ హాల్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ జాయిన్ us.